హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రవంతి. ఈరోజు మన వీడియోలో సింపుల్గా టేస్టీ మరియు హెల్తీగా ఉండే రవ్వ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను. నేను ఇక్కడ చక్కెరతో కాకుండా బెల్లంతో చేసిన రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా సాఫ్ట్గా వచ్చాయి చూడండి. ఇదే ప్రాసెస్తో మీరు కూడా చేస్తే రవ్వ లడ్డూలు ఎంతో పర్ఫెక్ట్గా తయారవుతాయి. మరి ఈ బెల్లం రవ్వ లడ్డూలు చేసే ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దామా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి వేడయ్యాక 1/2 కప్పు బాదం పప్పు వేసుకోవాలి. ఇవి జస్ట్ లైట్గా ఒక 30 సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 కప్పు వరకు జీడిపప్పు అలాగే పిస్తాపప్పు వేసుకొని వీటిని కూడా ఒక 30 సెకండ్స్ వరకు దోరగా వేయించుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కిస్మిస్ వేసి మరో 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి. వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు వీటన్నిటిని తీసి వేరొక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా నెయ్యి రాకుండా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసి ఫ్రై చేసుకుందాం. మనం రవ్వ లడ్డు కోసం రవ్వను ఎంత బాగా వేయించుకుంటే రవ్వ లడ్డు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. సో స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండండి. కనీసం 10 నిమిషాల వరకు ఈ రవ్వను బాగా కలుపుతూ ఫ్రై చేయండి. అలాగే రవ్వ మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేయడం వలన ఈ రవ్వ లడ్డులకు చాలా సాఫ్ట్గా అలాగే జ్యూసీగా కూడా వస్తుంది. ఈ కొబ్బరి తురుము వేసిన తర్వాత స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన రవ్వ కొబ్బరి మిక్స్ని వేరొక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా తురిమిన బెల్లం కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ వాటర్ని చాలా తక్కువగా పోస్తున్నాను. సో వాటర్ అనేది ఎక్కువ పోస్తే మనకు లడ్డు స్ట్రక్చర్ అనేది పాడవుతుంది. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని బాగా కరిగించండి. మనకు ఈ లడ్డు కొరకు పాకం పట్టడం అవసరం లేదు. జస్ట్ మనకు బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది. చూడండి, ఇలా బెల్లం కరిగించుకోండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళను వడకట్టుకొని తీసుకోండి. ఇప్పుడు వేరొక కడాయిలోకి బెల్లం నీళ్ళను అలాగే మనం వేయించుకున్న కొబ్బరి రవ్వ మిక్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మీకు ఫ్లేవర్ కొరకు 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. మనం ఇప్పుడు లడ్డూలను చుట్టుకుందాము. చూసారు కదా ఎంత బాగా లడ్డు చుట్టుకోవడం వస్తుందో. మీకు ఒకవేళ ఈ స్టేజ్లో లడ్డు చుట్టుకోవడం రాకపోతే కాచి చల్లార్చిన పాలను కొంచెం చల్లుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలానే అన్ని లడ్డూలకు చుట్టేసుకోండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డూని చుట్టేసుకుంటే అయిపోతుంది. ఎవరైనా ఈ రవ్వ లడ్డూలు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లంతో చేసే రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా కాకుండా హెల్తీ కూడా. ఇవి 10 నిమిషాలు రెడీ అయిపోతాయి. చూసారుగా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.